స్పెషల్ టాలెంట్స్? జంతువులు ఎట్లా సైగలు చేసుకుంటాయో అట్లా మాట్లాడదాం. నేను మాట్లాడతాను. ఎవరెవరు? కుక్క, గుర్రం, ఇది కోతి, ఇది మేక. మేక, అబ్బో వెరీ ఇంట్రెస్టింగ్ యానిమల్స్. ఇది గొర్రె. గొర్రె. ఈ 4 నువ్వే చేస్తావా? చేస్తాను. దా కింద. గుర్రం ఎట్లా పరిగెత్తుతుందో అట్లా సౌండ్ వినిపిస్తా. ఇట్లా గుర్రం ఉరుకుతుంది. ఇది నడుస్తున్న గుర్రం. నడుస్తుంది. పరిగెడుతున్న గుర్రం అలా. ఇప్పుడు కుక్క దాని తల్లిని ఎట్టా దగ్గర పిలుచుకోవాలో పిలుస్తుంది. వాళ్ళ లాంగ్వేజ్ లో మమ్మీ అని పిలవడం ఇంతసేపు పిలవాలా? మేక కూడా దాని తల్లిని దగ్గరికి ఎట్టా పిలుచుకుంటా. తల్లిని కాదు, జూన్ జూలై అట్లా దగ్గర పిలుచుకుంటుంది. గొర్రె పిల్ల. వేరే పిల్ల. గొర్రె పిల్ల దాని తల్లిని ఎట్లా దగ్గర పిలుచుకోవాలో. ఏంటి డిఫరెన్స్? మేక ఎలా పిలిచింది? మే అంది. గొర్రె కొంచెం వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆవు పిల్ల. ఆవు దాని పిల్ల దూరం పోతుంది కదా. దూడ దూరంగా వెళ్ళింది. అది దగ్గరికి తల్లిని ఎట్లా పిలుచుకుంటది అని చెప్పాలి. దూడ పిలుస్తుంది. ఇప్పుడు ఎవరిని ఎవరు పిలిచినా ఏం చెప్పినా ఇదే వస్తుంది సౌండ్. ఆవు వాళ్ళ హస్బెండ్ ని పిలుస్తున్నప్పుడు ఎలా పిలుస్తుంది? అని పిలుస్తుంది. మేక వాళ్ళ ఫ్రెండ్ ని పిలుస్తుంటే ఏంట్రా అన్ని సేమ్ వస్తున్నాయి. సరే గుర్రం ఎట్టా గుర్రం పక్కింటి వాళ్ళని పిలుస్తోంది. కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. అది గాడిది కదరా. పక్కింట్లో వాళ్ళకి ఎలా నడుచుకుంటూ వెళ్తుంది గుర్రం? ఓకే, ఎదురింట్లో వాళ్ళకి, వెనకాల ఇంట్లో వేరే. వీడికి సౌండ్ ఒకటి వచ్చానమాట. దానికి డిఫరెంట్ రిలేషన్షిప్లు పెట్టాడు అంతే. కానీ ఇది కూడా సూపర్ టాలెంట్ తెలుసాడాలి నిజంగా. చాలా యాస్టీస్ వచ్చింది. పంది పందికి ఏమైంది అట్లా వచ్చింది సౌండ్? అదే జరా పొద్దుగాల జ్వరం వచ్చింది. ఎలా నేర్చుకున్నావు ఇవన్నీ సౌండ్స్ ను? అంటే గొర్రెమ్మటి ఇట్లా పోయే నేర్చుకున్నావు. బట్ నిజంగా ఇది రేర్ టాలెంట్ తెలుసా. నిజంగా ఆ సౌండ్స్ అబ్జర్వ్ చేయడం, అవి చెప్పడం. నువ్వు నెక్స్ట్ టైం వచ్చేప్పుడు మిగతా కూడా నేర్చుకోవాలి. ఓకే. ఈసారి ఏంటంటే చీమ, బొద్దింక, వీటి సౌండ్స్ నేర్చుకోవాలి. ఓకే. ప్రామిస్. నీతో ఒకసారి డాన్స్ చేయాలని. డాన్సా? ఓకే, కమాన్. ఏ సాంగ్ డాన్సావు? బ్లాక్ బస్టర్. ఓకే, సాంగ్. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. సూపర్ రా, వండర్ఫుల్. యాస్టీస్ వచ్చింది నిజంగా. బన్నీ గారి కనుక విషయం తెలిస్తే అసలు ఎంత ఆనందపడతారంటే, వావ్ ఈ స్టెప్ నువ్వు ఇలా మార్చావని తెలిస్తే శేఖర్ మాస్టర్ ఇంకా ఆనందపడతాడు ఆయన. వెల్ డన్ డార్లింగ్. థ్యాంక్ యూ. క్లాప్ ఫర్ హిమ్. కమ్ ఆన్.